బిగ్ బాస్ ప్రసారం అవుతున్న అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. కొంతమంది సెలబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచి ప్రేక్షకుల ఓట్లను బట్టి విజేతను నిర్ణయించడానికి విచిత్రమైన టాస్క్లు పెట్టడమే ఈ షో ఉద్దేశం. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగులోకి ఎంటర్ అయింది ఈ షో. దేశంలోనే హైయెస్ట్ టీఆర్పీ వస్తుండడంతో నిర్వాహకులు సీజన్ల మీద సీజన్లు తీసుకొస్తున్నారు. ఇప్పుడు 8వ సీజన్ నుండి మంచి సక్సెస్ తో నడుస్తోంది. ఇందులో 4వ వారం ఎలిమినేషన్ కు సంబంధించిన ఓ సంచలన విషయం లీక్ అయింది. వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు 7 రెగ్యులర్ సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది. కానీ వీటన్నింటిలో చూపని కొత్త కంటెంట్ 8వ సీజన్ లో ప్రసారం అవుతుంది. గత సీజన్ల కంటే దీనికి మంచి స్పందన వస్తుంది. దీంతో ఈ షోకి భారీ రేటింగ్ వస్తున్నాయి. దీంతో నిర్వాహకులు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్లు ఇస్తున్నారు. కిరాక్ సీత, డీఫేమ్ నైనిక, విష్ణుప్రియ, భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ కంబం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగమణికంఠ, అభయ్ నవీన్ 8వ సీజన్లో కంటెస్టెంట్లుగా హౌస్లోకి అడుగుపెట్టారు. వీరిలో బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్ ను షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం నుండి వినోదాన్ని పంచుతుంది. అలా 4వ వారం కూడా నామినేషన్ల పర్వం హోరాహోరీగా సాగింది. నబీల్, సోనియా ఆకుల, నాగమణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ కి బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక శక్తితో చీఫ్ నైనికను కాపాడాడు. అలా 6 నామినేషన్లో ఉన్నారు. ఇటీవల ప్రసారమైన 8వ సీజన్లో 4వ వారం నామినేషన్లో పేరున్న కంటెస్టెంట్లు ఎవరూ లేరు. దీంతో తన టాలెంట్ తో హైలైట్ అవుతున్న నబీల్ మొదటి నుండి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కానీ ప్రస్తుతం ఓటింగ్ లో మార్పు వచ్చింది. ఈ ప్రేరణతో టాప్ ప్లేస్ కు దూసుకు వచ్చింది. దీంతో నబీల్ 2వ స్థానానికి పడిపోయాడు. వారిద్దరి మధ్య చిన్న తేడానే ఉంది. 8వ సీజన్ 4వ వారంలో జరిగిన ఓటింగ్ లో ప్రేరణ, నబీల్ మొదటి 2 స్థానాల్లో నిలిచారు. ఈ రెండింటి తర్వాత కూడా ఓటింగ్ లో చెప్పుకోదగ్గ తేడా లేకుండానే వారం ముగిసింది. ఇక తాజా సమాచారం ప్రకారం 3వ స్థానంలో నాగమణికంఠ ఉన్నారు. కాబట్టి ఈ వారం ఈ 3 స్థానాలు 100% సేఫ్ అని చెప్పొచ్చు. ఓటింగ్ జరిగిన 4వ వారంలో ఆదిత్య ఓం 4వ స్థానంలో ఉన్నారు. పృథ్వీరాజ్ శెట్టి 5వ స్థానంలో ఉన్నారు. సోనియా ఆకుల అందరికంటే చివరిలో అంటే 6వ స్థానంలో ఉన్నారు. ఈ ఓటింగ్ ప్రకారం సోనియానే ఎలిమినేట్ చేయాల్సి ఉంది. మరి ఆమెకు మరింత కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ భావిస్తే పృథ్వీ, ఆదిత్య అనుకున్నట్లుగా ఇంటి నుండి పంపవచ్చు.